రెడ్డిగా తెలంగాణ బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ముంచుతారంటూ ధ్వజమెత్తారు. అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్లో గెలిచామని తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు తీసుకువస్తారో చెప్పండి అంటూ ప్రశ్నించారు. బెంగాల్లో గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారని, ఇంకా ఎన్ని సంవత్సరాలు వేరేళ్ల పెళ్లిలో పోయి డ్యాన్స్ చేస్తారు చెప్పండి అంటూ సెటైర్లు వేశారు. రామచంద్రరావుకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే తెలంగాణలో బీజేపీ అధికారం వస్తోందని జోస్యం చెప్పారు. ఇక్కడ కొందరు నేతలు ఈగోయిజం పక్కన పెట్టాలని, కొందరు నేతలకు సిగ్గుంటే బెంగాల్లో గెలుపు కార్యకర్తల సంకల్పం చూసి తెలుసుకోండి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అర్థమైందా? అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు బంగాల్ అట్లాంటి స్టేట్ లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిందంటే అది చాలా పెద్ద మాట. ఎందుకంటే అక్కడ మమతా బెనర్జీ ఒక గుండా రాజ్యం, ఒక రాక్షసి రాజ్యం అంటారు దాన్ని. అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని చంపినారు, హిందూ సంఘాలు కార్యకర్తల్ని చంపినారు. కానీ వాళ్ళు భయపడలే. ఎట్టి పరిస్థితిలో బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలే, కాషాయం గవర్నమెంట్ రావాలని ఒక సంకల్పం పెట్టుకొని ప్రాణ త్యాగం పెట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. అందుకోసం ఇవాళ బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చింది. కానీ మన తెలంగాణలో కూడా ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ కి మంచి ఫ్రీడమ్ ఇస్తే, రామచంద్రరావు గారికి మంచి ఫ్రీడమ్ ఇస్తే 100% తెలంగాణలో కూడా గవర్నమెంట్ వస్తుంది. కానీ కొంతమంది ఈగోయిజం వల్ల తెలంగాణ నష్టపోతుంది. తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ మొత్తం సర్వనాశనం అవుతుంది. అదే కొంతమంది వల్లనే. నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఈగోయిజం ని పక్క పెట్టండి. కొద్దిగైనా సిగ్గు ఉంటే బంగాల్లో ఏ విధంగా గవర్నమెంట్ వచ్చింది, అక్కడ కార్యకర్తలతో అధికారులతో కనుక్కోండి. వాళ్ళు కూడా అక్కడ కూడా ఉండే కొంతమంది, అక్కడ కూడా ఉండే కొంత కాంపిటీషన్. కానీ వాళ్ళు ఒక సంకల్పం తీసుకున్నారు, లేదు మా ఈగోయిజం ని మేము పక్కా పెడతాం, గవర్నమెంట్ తీసుకొని వచ్చేలాగా మేము పనిచేస్తామని అక్కడ అందరు కలిసి మిలిసి పనిచేస్తున్నాం. అందుకోసం బంగాల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. మన తెలంగాణలో కూడా కొంతమంది నాయకులు ఈగోయిజం ని పక్క పెడితే ఇక్కడ కూడా గవర్నమెంట్ వస్తుంది, పక్క వస్తుంది.